బెంగళూరులో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. ఒక యువతికి ప్రైవేట్ పార్ట్ చూపించాడు ఒక డెలివరీ బాయ్. అర్జెంటుగా టాయిలెట్కు వెళ్ళాలంటూ బలవంతంగా ఇంట్లోకి వెళ్ళి ఒంటరిగా ఉన్న యువతికి ప్రైవేట్ పార్ట్ చూపించాడు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ యువతి. లోపలికి రావద్దన్నా సరే బలవంతంగా వచ్చాడంటూ ఆ యువతి ఆరోపిస్తోంది. పోలీసులకు కాల్ చేస్తానంటూ చెప్పగా పారిపోయాడంటూ వెల్లడించింది. డెలివరీ బాయ్ని కఠినంగా శిక్షించాలంటూ ఆ యువతి డిమాండ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్గా మారింది. మీరు ఇప్పటికే ఆ వీడియోలో చూస్తున్నారు. అతను క్లియర్గా అక్కడ మనకు కనిపిస్తుంది. ప్యాంటుకి జిప్ వేసుకోకుండా ప్రైవేట్ పార్ట్స్ బయటికి కనిపించేలా అలా వచ్చి లోపలికి ఇప్పుడు ఆ యువతి వీడియో తీస్తోంది. ఆ యువతి గట్టిగా మాట్లాడుతుందని తెలిసి అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోవడం మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి ఆ వీడియో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాంటి పనికిమాలిన వాళ్ళ వల్లే డెలివరీ బాయ్స్కి, గిగ్ వర్కర్స్కి చెడ్డ పేరు వస్తుంది. ఒక్కసారి ఆ వీడియో చూడండి. What, Bhaiya? I don't allow anyone. I don't allow anyone. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No, wait, I will do police case. I help you. I told I won't allow anyone in my home. No, I said I will not allow anyone. Then how you came? You came forcefully inside and you are showing your private part to me. No, I will do police complaint. I will do police complaint. Wait, I will do police complaint. What, Bhaiya? I don't allow anyone. I don't allow anyone. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No, wait, I will do police case. I help you. I told I won't allow anyone in my home. No, I said I will not allow anyone. Then how you came? You came forcefully inside and you are showing your private part to me. No, I will do police complaint. I will do police complaint. Wait, I will do police complaint. What? సో మనం చూస్తున్నాం కదా వీడియోలో. ఏంటి బ్రదర్ ఇది, ఇలా ఎలా వచ్చారు, నేను ఎవరిని ఇంట్లోకి అలౌ చేయను అని చెప్పి ఆ వీడియో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ యువతికి డెలివరీ ఇవ్వడానికి వచ్చి బలవంతంగా నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలని చెప్పి బలవంతంగా లోపలికి వెళ్ళాడు. ఆ యువతికి డౌట్ వచ్చింది, ఒకవేళ ఏమైనా చేస్తాడేమో, తనని ఇంకేదైనా మిస్బిహేవ్ చేస్తాడేమో అని భయపడి ముందుగానే వీడియో ఆన్ చేసి పెట్టుకుంది తన ఫోన్లో. షీ డిడ్ రైట్ థింగ్. ఖచ్చితంగా చాలా మంచి పని చేసింది. లేదంటే ఇలాంటి దుర్మార్గుల యొక్క వివరాలు బయటికి రావు మనకి. ఇలాంటి వాళ్ళ వల్లే గిగ్ వర్కర్స్ పరువు పోతుంది, వాళ్ళంటే చులకన భావం వస్తుంది. పాపం ఎండనక వాననక కష్టపడి పనిచేస్తారు, కొద్దో గొప్ప వచ్చే డబ్బులతోనే కుటుంబాలను పోషించుకుంటారు, నానా కష్టాలు పడుతుంటారు. వాళ్ళ లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉండదని ఒక జాలి ఉంది. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా డెలివరీ బాయ్స్ని కూడా నమ్మలేని పరిస్థితులు రావా రేపు? డోర్లు వేసుకొని ఆర్డర్ అక్కడ పెట్టేసిపో, చేతికి కూడా తీసుకోకుండా అక్కడ పెట్టేసిపో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్డర్ తీసుకునే పరిస్థితి రాదా? మీరే ఒకసారి ఆ వీడియో చూస్తున్నారు కదా. అతను ఇంటెన్షనల్గా చేశాడని అర్థమవుతుంది. అదేదో అనుకోకుండా జరిగింది కాదు ఖచ్చితంగా. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా అతని పని ఏంటి? వచ్చి డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోవడం మాత్రమే అతని పని. మహా అయితే మేడం కొంచెం టిప్ ఇవ్వండి అని అడగవచ్చు, లేదు అంటే 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి నా డెలివరీకి అని అడగవచ్చు. అంతకుమించి ఇంకేం పని ఉంటుంది? అలా కాకుండా ఒక యువతి ఇంట్లో ఉందని తెలిసి ఆ ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డాడు. ఎందుకు? బాత్రూమ్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి. సరే పాపం ఏదైనా అర్జెంట్ ఏమో అని చెప్పేసి ఆ యువతి కూడా సైలెంట్గా ఉంది. కానీ ఎక్కడో డౌట్ వచ్చింది అతని బిహేవియర్లో. వచ్చి ఆ వీడియో తీసుకోవడం మొదలుపెట్టింది. తీరా చూస్తే తను అనుకున్నదే నిజమైంది. ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, కావాలని ఇంటెన్షనల్గా జిప్ వేసుకోకుండా ప్యాంట్కి ప్రైవేట్ పార్ట్స్ని బయటకు పెట్టుకుని బయటకు వచ్చాడు అతను. అంటే ఏంటి అతని ఉద్దేశం? ఏ విధంగా ఆలోచిస్తే అతను ఆ మహిళ గురించి అలా చేస్తాడు? అంటే అంత చులకనైపోయిందా ఆ మహిళ? అంత దారుణంగానే ట్రీట్ చేసేది. అలా వచ్చేసి వీడియో తీస్తుందని అర్థమైపోయి వెంటనే హడావుడిగా ప్రైవేట్ పార్ట్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ, ప్యాంట్ అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి చాలా రెక్లెస్గా వెళ్ళిపోతున్నాడు. జనరల్గా అతనికి ఏ రకమైన బ్యాడ్ ఇంటెన్షన్ లేకపోతే బయటికి రాగానే సారీ మేడం, నేను చాలా అర్జెన్సీలో ఉన్నాను, అందుకనే మీ పర్మిషన్ సరిగా లేకపోయినా నేను వెళ్ళాను, ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి అని చెప్పి
అపాలజీ చెప్పి, ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఇట్స్ నాట్ హిస్ బిజినెస్ టు ఎంటర్ ఇన్ టు ఎనీ వన్స్ హోమ్. వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళడం అనేది ఖచ్చితంగా తప్పే అవుతుంది. అందులోనూ వాష్రూమ్ యూజ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా రిటర్న్ వచ్చిన తర్వాత రియలీ సారీ మేడం, ఏదో అర్జెన్సీలో వెళ్ళాను, ఏమనుకోకండి అని చెప్పి చాలా పొలైట్గా బయటికి వెళ్ళుంటే ఈ వీడియో బయట పెట్టాల్సిన అవసరం ఆ యువతకు ఉండేది కాదు, ఇంత హడావడి చేయాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ అతను తప్పుడు ఉద్దేశంతోనే ఉన్నాడు. ఆ యువతిని లోబర్చుకోవాలనో, లేదంటే ఆ అందగాడిని చూసి ఆ యువతి అక్కడికక్కడ తనకి లొంగిపోతుందనో. వాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ? సిక్ మెంటాలిటీస్, బ్లడీ సిక్ మెంటాలిటీస్ కాదా? ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ పరువు పోవటం లేదా? మిగతా వాళ్ళ మీద అనుమానాలు రావడం లేదా? గిగ్ వర్కర్స్ మీద ఉన్నటువంటి గౌరవం ఇలాంటి వాళ్ళ వల్ల కాదా పోయేది? గతంలో కూడా మనం చూసాం, బెంగళూరులోనే ఒక కస్టమర్ మీద పిడిగుద్దులు కురిపించాడు ఒక అతను, రక్తం వచ్చేలా కొట్టాడు. లేదంటే ఇంట్లో వాళ్ళతో అనవసరమైన గొడవలు పెట్టుకోవడం. ఇదిగో ఇప్పుడేమో డైరెక్ట్గా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వాళ్ళని చాలా నీచంగా, చాలా తప్పుగా ట్రీట్ చేయడం. ఒక్కసారి ఆ యువతి చెప్తున్నటువంటి వీడియోస్ కూడా చూడండి, ఆ వీడియో చూడండి, మీకే అర్థం అవుతుంది. मैं नहीं छोड़ूंगी इसको, मैं पक्का पुलिस स्टेशन जाऊंगी और इसके खिलाफ मैं पुलिस कंप्लेंट करूंगी और फ्लिपकार्ट में ट्राई रिक्वेस्ट हूँ कि किस टाइप के डिलीवरी बॉय आप लोग हायर करते हो, क्या आप लोग बैकग्राउंड वेरिफिकेशन नहीं करते हो? पार्सल लेके पेमेंट कर रही थी, मेरे को बोलता है मैम मेरे को वॉशरूम जाना है। मैं बोली नहीं भैया मैं अलाउड नहीं करूंगी, सॉरी। बहुत फोर्स करने लगे, नहीं मैम प्लीज 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 मेरे को जाना है, बहुत इमरजेंसी, थोड़ा करना और इंग्लिश मिक्स करके बात करना। मैं बोली नो सर मैं आपको नहीं अलाउ करूंगी, आई एम सॉरी। बहुत फोर्स किया तो बोली नहीं सर मैं अकेले रहती हूँ, मेरे घर में फैमिली भी नहीं है अभी, मैं आपको नहीं अलाउ करूंगी, मैं किसी को नहीं अलाउ करती हूँ, अब इनका सिचुएशन अच्छा नहीं चल रहा है, आई एम सॉरी, ट्राई टू अंडरस्टैंड। इतना फोर्स किया, मैं नहीं बोली, उसके बाद मैं दरवाजे के बंद कर रही थी, अंदर शूज निकाल के फोर्सफुली वॉशरूम चले गया। मैं उसको मना भी करी, फोर्सफुली चले गया। मेरे को लगा शायद इसको बहुत ज्यादा इमरजेंसी है, फिर भी चले गए। पर मैं अंदर से बहुत डरी हुई, मैं दरवाजा ओपन रखी थी, दरवाजे के पास ही खड़ी थी और अपना कैमरा ऑन रखी थी। मेरे दिमाग में बस चल रहा था क्योंकि आजकल इतने ज्यादा क्राइम हो रहे, पहले तो ये क्राइम हो रहे करके ना मैं घर से बाहर जाती हूँ, ना मैं किसी के साथ भी नहीं जाती, लेट नाइट भी नहीं जाती हूँ तो मैं अपने आप को देखो, मेरे साथ बचपन से ना बहुत फिजिकल हरासमेंट हो चुकी है, बाहर फैमिली हर जगह, मेरे को पता है, मैं खुद एक विक्टिम हूँ, इसलिए मैं कभी किसी के ऊपर भरोसा नहीं करती। मैं इसको भी अलाउ नहीं कर रही थी, ये फोर्सफुली गया। చూడండి ఆ యువతి ఎంత భయపడిపోయిందో ఒకసారి మీకు కనిపిస్తుంది కదా, పాపం ఏడుస్తుంది భయంతో. ఎందుకంటే అలా లోపలికి వచ్చిన అతను డోర్ దగ్గరికి వెళ్ళి సడన్గా డోర్ క్లోజ్ చేస్తుంటే ఒకవేళ లోపల నుంచి ఏమో అలా జరగదని గ్యారంటీ ఏముంది? అతను తప్పుడు ఉద్దేశంతోనే లోపలికి వచ్చాడనేది అర్థమవుతుంది. నాట్ టు యూస్ టాయిలెట్, ఖచ్చితంగా తప్పుడు ఉద్దేశంతో. మహిళ ఒంటరిగా ఉంది, ఖచ్చితంగా ఆమెను లోబర్చుకోవచ్చు, లొంగ తీసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనే అతను అలా చేశాడనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ కనుక ఆ మహిళ వీడియో తీయకపోతే ఇది బయటకు వచ్చేది కాదు. అండ్ ఇన్ కేస్ ఆ మహిళ కొంచెం బ్లైండ్గా నమ్ముంటే, అతను ఇంకొంచెం క్రిమినల్ మైండ్ అయి ఉంటే అక్కడి నుంచి అక్కడ డోర్ వేసేస్తే లోపలే, ఆ తర్వాత ఏమై ఉండేది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది కదా. ఆ ప్లేస్లో మన ఇంట్లో మహిళ ఉంటే పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి. మీ సిస్టరో లేదంటే మీ ఇంట్లో ఇంకెవరైనా మహిళ అక్కడ ఉన్నటువంటి ఆ యువతి ప్లేస్లో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ యువతి చూడండి ఎంత భయపడిపోకపోతే అంతగా ఏడుస్తుంది, అలాంటి ఒక వీడియో బయటికి రిలీజ్ చేస్తుంది. మరొకరికి ఇలాంటిది జరగకూడదన్న ఉద్దేశం, ఖచ్చితంగా ఈ విషయంలో యాక్షన్ తీసుకోవాలన్నటువంటి డిటర్మినేషన్ ఉంది కాబట్టే ఆ మహిళ ఆ వీడియోని రిలీజ్ చేసింది. ఇలాంటి పనికి మాలిన వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా. అతను ఒక ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్, చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తుంది ఈ కార్ట్, గూగుల్ జెమినై అంటూ ఈ కార్ట్ అంటూ అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది అతని డ్రెస్ కోడ్ మీద. అతను ఒక ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్. అతని మీద ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయడం మాత్రమే కాదు,
క్రిమినల్ కేసు నమోదవ్వాలి. మహిళల్ని చులకనగా చూడడం, వారిని భయపెట్టడం, వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వెళ్ళడం, వాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ చూపించడం, ఇవన్నీ కూడా క్రిమినల్ యాక్టివిటీస్. ఇంకొంచెం తేడా వచ్చి ఒకవేళ అతను కనుక ఇంకేదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటే ఎంత దారుణం జరుగుండేది. అదృష్టవశాత్తు ఆ మహిళ, ఆ యువతి ఒక వీడియో తీసింది కాబట్టి అక్కడితో బ్రతికిపోయింది. లేదంటే ఊహించుకోండి ఎలాంటి పరిస్థితి ఉండేది అనేది. ఆ తర్వాత మనందరం నెత్తి నోరు కొట్టుకోవడం తప్ప ఏం ఉపయోగం ఉంటుంది. ఆ మహిళ ఇప్పటికే ఎంతో భయపడిపోయింది. చూడండి ఒకసారి ఎలా ఉందో తన పరిస్థితి. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఫ్లిప్కార్ట్ షుడ్ బ్యాన్ హిమ్ ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలి. రెండోది, క్రిమినల్ కేసు సుమోటోగా తీసుకోవాలి పోలీసులు. ఈ కేసుని తీసుకొని అతన్ని కఠినంగా శిక్షించాలి ఇంకొకసారి ఇంకెవరు. అండ్ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఏదో తెలియకుండా అతనికి శిక్ష వేయడం కాదు. దే షుడ్ అనౌన్స్ ఇట్ టు ద పబ్లిక్. మేము ఇదిగో ఇతన్ని అదుపులోకి తీసుకున్నాం, పలానా సెక్షన్స్ పెట్టాం, పలానా రకంగా శిక్షలు వేస్తున్నాం అని చెప్పేసి ఖచ్చితంగా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టాలి, శిక్ష పడాలి అతనికి కఠినంగా. అండ్ ఆ మహిళకి నష్టపరిహారం కూడా చెల్లించాలి. ఎందుకు నష్టపరిహారం అంటే, ఇలా అవమానంగా బిహేవ్ చేసినందుకు, ఆ మహిళని ఇబ్బంది పెట్టినందుకు, భయభ్రాంతులకు గురి చేసినందుకు ఖచ్చితంగా ఆ మహిళకి నష్టపరిహారం ఫ్లిప్కార్ట్ చెల్లించాలి. అతను కాదు, ఫ్లిప్కార్ట్ చెల్లించాలి. ఎందుకంటే ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ క్రింద పనిచేస్తే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళదే బాధ్యత ఖచ్చితంగా. ఈ విషయంలో ఖచ్చితంగా లీగల్ ఫైట్ ఉంటే చాలా మంచిది, ఉండాలి కూడా. ఆ మహిళ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకూడదు, ఇంకోసారి ఇలా ఎవరికి జరగకూడదు. త్రుటిలో చాలా పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది ఆ మహిళ. కొంచెం తెలివిగా వ్యవహరించి వీడియో తీసింది కాబట్టి, ఆ వీడియో బయట పెట్టింది కాబట్టి. అండ్ వన్స్ అగైన్ ఐ కెన్ సే, ఇలాంటి వాళ్ళ వల్ల డెలివరీ బాయ్స్ అందరి మీద అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి తెలుసు, ఎవరిని నమ్మాలి? కొంతమంది వస్తారు, మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతారు, పాపం ఎండకు పనిచేస్తూ ఉంటారు, ఇస్తుంటాం. వాళ్ళు చాలా కృతజ్ఞత చూపిస్తారు. వాళ్ళ కష్టాన్ని చూసి కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఫుడ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, వాటర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, వర్షం వస్తుంటే షెల్టర్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫోన్లో ఛార్జ్ లేదని చెప్తే కొద్దిసేపు కూర్చొని వాళ్ళ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఐ మై సెల్ఫ్ అలౌడ్ సమ్వన్ ఇలా. కానీ అంత మంచిగా కస్టమర్స్ డీల్ చేస్తుంటే ఇలా డెలివరీ బాయ్స్ కొంతమంది పనికి మాలిన వాళ్ళ వల్ల చివరికి ఎంతెంత దారుణాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ఇది చూసిన వాళ్ళు ఇంకోసారి ఎవరినైనా రానివ్వగలుగుతారు ఇంట్లోకి? నిజాయితీ పరులను కూడా రానివ్వలేని పరిస్థితి ఉంటుందే. డోర్ కూడా కనీసం ఓపెన్ చేయకుండా, అదిగో నువ్వు డోర్ బయట అక్కడ పెట్టేసి వెళ్ళిపో, మేము తీసుకుంటామని చెప్పే పరిస్థితి రాదా? వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది వీడియో చూస్తుంటే? ఇంకొకసారి అతను ఆ డెలివరీ బాయ్ వీడియో ఒకసారి పిసిఆర్ ప్లీజ్ ప్లే ఇట్ అగైన్. మరొకసారి ఆ వీడియో చూడండి. What, Bhaiya? I don't allow anyone. I don't allow anyone. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No, wait, I will do police case. I help you. I told I won't allow anyone in my home. No, I said I will not allow anyone. Then how you came? You came forcefully inside and you are showing your private part to me. No, I will do police complaint. Wait, I will do police complaint. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No, wait, I will do police case. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking? इतना फोन किया, मैं नहीं छोड़ूंगी इसको. मैं पक्का पुलिस स्टेशन जाऊंगी और इसके खिलाफ मैं पुलिस कंप्लेंट करूंगी. और फ्लिपकार्ट मिंत्रा रिक्वेस्ट हूँ कि किस टाइप के डिलीवरी बॉय आप लोग हायर करते हो, क्या आप लोग बैकग्राउंड वेरिफिकेशन नहीं करते हो पार्सल लेके पेमेंट. సో ఎంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడో మనకు కనిపిస్తుంది కదా. కామంతో కళ్ళు మూసుకుపోయి కొవ్వుతో ఏం చేస్తున్నాడో తెలియక ఏ పని మీద వచ్చాడో అర్థం కాక మహిళను చూస్తే ఇక అదే దృష్టితో చూడడమా? ఒంటరిగా మహిళ కనిపిస్తే ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తే వాళ్ళు లొంగిపోతారా? అంత చీప్ అయిపోయారా?
అంత చీప్ అయిపోయారా మహిళలంటే? ఇంకోసారి అలా ప్రైవేట్ పార్ట్స్ చూపించకుండా అతనికి శిక్ష పడాలి. ఎంత కండ కావరం ఉంటే, ఎంత కళ్ళు మూసుకుపోతే కామంతో అలా చేస్తాడు. హీ మస్ట్ బి సిక్. హీఈస్ ఎ సిక్ పర్సన్, నో డౌట్ ఎట్ ఆల్. ఇలాంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేయాలి. దెర్ ఈజ్ నో రెస్పెక్ట్ ఫర్ విమెన్. ఇలాంటి వాళ్ళ వల్ల అటు కంపెనీ పరువు పోతుంది, ఇటు గిగ్ వర్కర్స్ పరువు పోతుంది. మహిళలంటే గౌరవం, కనీసం ఏమాత్రం గౌరవం అలా చేయగలుగుతాడా? అంత చీప్ అయిపోయారా మహిళలంటే? హౌ సిక్ హీజ్. కంపెనీ ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ మీద కేసు వేయాలి. ఫ్లిప్కార్ట్ ఖచ్చితంగా కాంపన్సేషన్ పే చేయాలి ఆ మహిళకి. అతన్ని కఠినంగా శిక్షించాలి, సుమోటోగా కేసు నమోదు చేయాలి. ఇన్ఫ్యాక్ట్ గిగ్ వర్కర్స్ రావాలి ఇప్పుడు బయటికి. నిజం చెప్పాలంటే గిగ్ వర్కర్సే వచ్చి, ఇదిగో ఇలాంటి పనికిమాలిన వాళ్ళు మా పరువు తీస్తున్నారు, సో అతని మీద యాక్షన్ తీసుకోండి అని మీరే అతన్ని పట్టివ్వాలి పోలీసులకి. ఎందుకంటే మీలో ఒకడికి ఏదైనా ఒక ఇన్సిడెంట్లో ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితేనో, ఒక మాట అంటేనో ఖచ్చితంగా పౌరుషం వస్తుంది కదా, రావాలి, తప్పులేదు. అట్ ద సేమ్ టైం మీలో ఒకడు ఇలాంటి పనికిమాలిన పని చేసినప్పుడు, సచ్ ఎ ఇన్హ్యూమన్, రాక్షసుడు అతను, మనిషి కాదు, అలాంటి ఒక పనికిమాలిన పని చేసినప్పుడు మీరే అతన్ని స్వచ్ఛందంగా తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పండి. అప్పుడు 4 తన్ని పోలీసులకు అప్పచెప్పండి. ఇంకా మాట్లాడితే అఫ్కోర్స్ ఐ షుడ్ నాట్ సజెస్ట్ లైక్ దిస్, కొట్టండి తన్నండి అని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఇలాంటి బుద్ధి లేని వాళ్ళకి ఏం చేస్తే బుద్ధి వస్తుంది? సచ్ ఎ సిక్ పర్సన్, సచ్ ఎ సిక్ పీపుల్ దే ఆర్. వాళ్ళకి ఇంకెలా బుద్ధి వస్తుంది? మరి ఏం చేస్తే బుద్ధి వస్తుంది? ఐఎమ్ సారీ ఫర్ టెలింగ్ దిస్, బట్ 4 తన్నండి అతన్ని పట్టుకొని, పోలీసులకు అప్పచెప్పండి. మీరే గిగ్ వర్కర్స్ రండి బయటికి, అప్పుడు ఖచ్చితంగా మీ మీద గౌరవం పెరుగుతుంది సమాజానికి. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో కూడా మొన్న మనం చూసాం కదా, ఒక హీరో విషయంలో జరిగినటువంటి గొడవ మనం చూసాం. ఇప్పుడు ఆ కేసు ఏమైపోయిందో తెలియడం లేదు కదా, ఎవరి తప్పో ఎవరిది రైటో మరి ఏమైపోయిందో ఆ కేసు తెలీదు. బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో గతంలో బెంగళూరులో ఒక యువతి మీద చాలా దారుణంగా దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. సో వ్యూయర్స్, మీకేమనిపిస్తుంది ఇలాంటివి చూస్తుంటే? మీ కోపం రావడం లేదా? మీ ఇంట్లో మహిళకి ఇలా జరిగితే మీకేమనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి అంశానికి సంబంధించి? ఏం చర్యలు తీసుకోవాలి? వి డిమాండ్ ఫ్లిప్కార్ట్ ఈ విషయంలో ఖచ్చితంగా ఆ మహిళకి కాంపన్సేషన్ పే చేయాల్సిందే. ఆ మహిళకు జరిగిన అవమానానికి, ఆ మహిళ పట్ల అతను చూపించిన చిన్న చూపుకి, అతను మానసికంగా ఆ మహిళను చేసిన చిత్రవధకి ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ కాంపన్సేషన్ పే చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలి, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు అవ్వాలి. అండ్ గిగ్ వర్కర్సే బయటకు వచ్చి అతన్ని పట్టివ్వాలి. అప్పుడు మీ గౌరవం మీకు నిలబడుతుంది ఖచ్చితంగా. వ్యూవర్స్, మీకేమనిపిస్తుంది చూస్తుంటే? మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి. మాతో మీ అభిప్రాయాలను కూడా షేర్ చేసుకోండి. అండ్ ఈ కేసులో అతనికి ఎలాంటి శిక్ష పడింది, ఆ మహిళ కండిషన్ ఏంటి, అన్ని వివరాలను మళ్ళీ ఆర్టీవీ మీకు ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తుంది ఎప్పటికప్పుడు. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మరొకసారి ఆ వీడియోస్ నేను చూపిస్తాను మీకు. What, Bhaiya? I don't allow anyone. I don't allow anyone. What is this, huh? What is this, huh? What is this, huh? What are you thinking about me? No, what are you thinking about me? No, wait, I will do police case. I help you. I told I won't allow anyone in my home. No, I said I will not allow anyone. Then how you came? You came forcefully inside and you are showing your private part to me. No, I will do police complaint. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? At Anurag University, be everyone you dream to be. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. వస్త్ర ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. Pure in its form with grace made noble.
premium silver jewelry by Manipali. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగరల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి.